నీకు ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. 24/7 దించు రొమాన్స్ చేద్దామని. ఇంకా 6 అది చేస్తేనే కదా అబ్బాయిలు వస్తారు. ఏం చేయండి ఎందుకు మీరు పెట్టారా? ఎందుకు అంత వీక్ అను? నేను టచ్ చేస్తే టెంప్ట్ అయిపోతావా? ఏ విధంగా అయినా సెట్ అవుతావు. లైక్ కీప్ గోను దించు మావయ్య వచ్చాడు దించు. నాకు నువ్వే కావాలి. చెప్తున్నా ఐ లవ్ యూ. నీ దగ్గర ఏముందని చూస్తే కదా తెలుస్తుంది. నాకు ఇలాంటి అలవాటు లేదు. ఇప్పుడు అలవాటు చేసుకోరా, నేను చేస్తా కదరా. నీకు వర్కౌట్ కాని పనులు వేరే వాళ్ళు. ఓకే, ఈ వర్కౌట్ అవుతుందా? చెయ్యి పట్టకుండా మాట్లాడచ్చు. లేదు, నాకు పట్టుకుంది ఇవ్వదు. నువ్వే అన్నావు చేయలేపుతావు ఎందుకు అంటే అసలు పెళ్ళే ఇష్టం లేదంట. ఓకే, పెళ్ళొద్దు పోనీ. ఏంటి ఫస్ట్ నైట్ చేసుకుందాం. నువ్వు ఇంత టెంప్టింగ్ ఎందుకు నువ్వు చెప్పు. నీకు బ్యాటింగ్ బాగా వస్తుందారా? ఏంటి నా దగ్గర బౌలింగ్ మంచిగా ఉంటుంది. ఇంత సెక్సీగా ఉన్నదా? రొమాన్స్ చేద్దామని. ఇంకా 6 కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవడానికి. ఏంటి చెప్పు. పర్సనల్ అంటే ఏందో ఏమో, లైఫ్ బోర్ కొడుతుంది. ఎవరైనా తోడు కావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కావాలి. మంచిదే చేసుకున్నారు. అదే చేసుకోవాలి కానీ పర్మిషన్ తీసుకోవాలి కదా. అవతలకి ఇష్టం ఉందో దానికి నా పర్మిషన్ తీసుకోవడం ఏముంది? బాయ్ ఫ్రెండ్ కాదు, అంతకంటే ఎక్కువనే కదా. నేను అనుకుంటున్నా, నువ్వు అనుకోవడం ఎందుకు? నువ్వు అనుకుంటే అయిపోద్దా? నువ్వు అనుకుంటే అయిపోద్దా? ఎందుకు అట్లా అవాయిడ్ చేసి మాట్లాడతా? అవాయిడ్ ఏముంది? పెళ్లి చేసుకుంటా అంటే మంచిదే, మంచి సంబంధం చూసుకొని చేసుకుంటా. కానీ నేను చేసుకుంటాను, నేను ఎందుకు అంటా? నాకు అర్థం కాదు. అంటే నాకు నువ్వంటే ఇష్టం ఉంది, పెళ్లి చేసుకుంటా. టచ్ చేయకుండా మాట్లాడాలి. ఎందుకు అంత వీక్ అను? నేను టచ్ చేస్తే టెంప్ట్ అయిపోతావా? నీకు తోడు కావాలని చెప్పేసి నన్ను ఎందుకు చూసిగలుగుతున్నావు? అంటే తోడు నువ్వే ఉండాలని అనుకుంటున్నా. నాకి ఏ విధంగా సెట్ అవుతాను అనుకున్నాను. ఏ విధంగా అయినా సెట్ అవుతావు. లైక్ కీప్ గోను దించు మావయ్య వచ్చాడు దించు. అంటే నన్ను కీప్ తోటి వెళ్తున్నావు. ఓకే, కీప్ కాకపోతే మన భాషలో చెప్పాలంటే టూ అంటే అంతే. అది అంతేనా? అట్లా ఏ విధంగా సెట్ అవ్వను. ఇవన్నీ కాని పనులు నేను చెప్పినట్టు చేయి. మీ అమ్మ నాన్నని చెప్పు, నాకు ఒక మంచి అబ్బాయిని చూడమని చెప్పేసి. లేదు, నాకు నువ్వే కావాలి. చెప్తున్నా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇది నన్ను నిజం నిజం రా. నువ్వు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కదా. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఏమో నాకు తెలియదమ్మా. చేసేకండి. అరే కిస్ ఇస్తా. ఫ్రెండ్ ఎప్పుడు ఇయ్యలేదా నీకు? ఇప్పుడు కొత్తగా ఇస్తున్నా. ఇప్పుడు దానికి నన్ను అడగాల ఇప్పుడు? మరి చెప్పురా. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు కదా. నాకు వద్దు. ఎన్ని జీవితాలు నాశనం అవ్వలేదు, నేను చూడలేదు. అవసరం పోయిపోయి నిప్పులో పప్పులో కాలేయడం, నిప్పులో కాలేయడం రెండు ఒకటే. పైన పడ్డ తర్వాత మొత్తం. ఇంకా నా గురించి నీకు తెలియదు. నేను చాలా మంచిదాన్ని. నీ దగ్గర ఏముందని చూస్తే కదా తెలుస్తుంది.
लीजिए ఏముందని చూడాలి చెప్పు. అరే మంచిదాన్ని, నీకు హెల్ప్ చేస్తా, హెల్ప్ఫుల్గా ఉంటా, నీకు ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. 24/7. దించరా దించరా దించు దట్స్ ఇట్. ఇంతకన్నా ఎక్కువ నీకు ఏ అమ్మాయి అని నీ ముఖానికి అసలు రాదు ఎవరు. రాకుండా ఉండడం బెటర్. హ్యాపీ జీవితం, సింగిల్ లైఫ్ ఇస్ బెటర్ నాకు తెలుసు. నీకు తెలియదా? ఓకే సింగిల్ లైఫ్ అనుకుందామని మనం మింగిల్ అవుదాం. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రోజు. ఇట్లా అంతా చెయ్యకు, నాకు నువ్వు అంటే ఇష్టం. ఓకే ఇప్పుడు నువ్వు పిలిచింది దీనికోసమా? ఎస్ అఫ్ కోర్స్. నాకు ఇలాంటి అలవాటు లేదు. ఇప్పుడు అలవాటు చేసుకోరా, నేను చేస్తా కదరా. నువ్వు దీనికోసమే పిలుస్తున్నా అంటే చెప్పు, వెళ్ళిపోతా నేను. ఒకసారి దగ్గర ఆల్రెడీ దగ్గరగానే కొంచెం దగ్గర రా. అది ఇప్పుడు నీకేమైనా అంటున్నా నా గోపాల్. చెప్పు. ఐ లవ్ యూ. ఇక నీకు వర్కౌట్ కాని పనులు వేరే వాళ్ళు. ఓకే ఈ వర్కౌట్ అవుతుందా? వచ్చి చంపేస్తుంటాయి ఫీలింగ్స్ నేను ఇటు కూర్చున్నా. లేదు లేదు పర్లేదు పర్లేదు, ఇక్కడ ఏమనండి. మరి చేయి పట్టకుండా మాట్లాడచ్చు. లేదు నాకు పట్టుకుంది ఇవ్వదు. లేకపోతే నాకేం చేయాలి, నేనేం చేయాలి? అరే నువ్వే అన్నావు చేయలేపుతావు ఎందుకు అంటే నాకు వద్దమ్మా. పెళ్ళి గిళ్ళి ఏమి వద్దు. పెళ్ళి వద్దు. ఓకే ఏం కావాలి మరి? నాకు ఏమి వద్దు, నాకు ప్రశాంతత కావాలి. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే కాదు ఇట్రా, నేనేం అంటలేనులే. ఎందుకు భయమేస్తుంది నాకు, నువ్వు ఎక్కడ కొడతావు. నేనేం కొట్టా, సీరియస్ గా ప్రేమతో ఉన్నారా? ఎందుకు ఊరికే ఒక టచ్ చేయకుండా ఉండలేవా? నేను వెళ్ళిపోతా ముందే చెప్తున్నా, సీరియస్. అట్లా ఎందుకు చేస్తున్నా? ఓకే చెప్పు చెప్పు ఏంది? పెళ్లి చేసుకుందాం. నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం, అసలు పెళ్ళే ఇష్టం లేదంటే. ఓకే పెళ్ళి వద్దు, పోనీ ఏంటి ఫస్ట్ నైట్ చేసుకుందాం. నైట్లు వద్దమ్మా, ఎందుకు? ఇక చూడు. అరే ఇగో చెప్తున్నా, మస్తున్నారు నా కళ్ళారా చూసిన. ఓకే వాడి నా ఫ్రెండ్ గాడి జీవితము నాకు ఇవన్నీ వద్దు. నువ్వు ఇంత టెంప్టింగ్ ఎందుకు నువ్వు చెప్పు. అరే టచ్ చేయకుండా మాట్లాడలేవా? తీసుకో. వద్దులే అంటే నువ్వు కాదు, నేను వేసుకుంటా కానీ. వేసుకో, అలవాటే కానీ వేసుకోవడం. ఏం అలవాటు నీకు? నాకు ఏం అలవాటు ఉందో నాకు తెలుసు. నీకు బ్యాటింగ్ బాగా వస్తుందారా? ఐ మీన్ మా ఊర్లో అదే పని డైలీ. అందుకే అనుకున్నా నువ్వు అదే పని చేసి బతుకుతున్నావు అని. 6 4 మరి కట్టేది. అందుకే ఏంటి నా దగ్గర బౌలింగ్ మంచిగా ఉంటుంది. నీ దగ్గర బాల్ ఎక్కడిది? నీ దగ్గర బ్యాట్ ఎక్కడిది? ఏం మాట్లాడుతున్నావు? మా ఇంటికి 2 తీసుకొచ్చి పెట్టినాను. అంటే నీకు లేదు కానీ వేరే వాళ్ళది ఉంది అంటున్నా? లేదు నాయే అవి. ఎవరికైనా ఒకటి ఉంటుంది. ఏంటి నువ్వు అనేది ఒకటి? ఓకే నువ్వేం క్రికెట్ అంటున్నాను? బ్యాట్ అంటున్నా నేను. మనం ఫస్ట్ నైట్ అంటున్నా. ఓకే నీకు ఎన్ని నైట్లు నడిచినాయి ఎవరికేరక కానీ. ఇంత సెక్సీగా ఉన్నదా? నాకేమన్నా నడవని, ఏమొద్దు నాకు. అరే అట్లా కాదురా ప్లీజ్. ఏంటి? షర్ట్ ఇప్పేసి దా. నాకేమొద్దు, నేను వెళ్ళిపోతా. ఎందుకు నువ్వు అది కాదు, ఫస్ట్ నన్ను చూసి మాట్లాడు. అసలు నన్ను ఎందుకు పిలిచినది? నేను చూద్దామని. అసలు అది కాదు. ఇంకా అంటే నీతో నాతో ఇట్లా రొమాన్స్ చేద్దామని. ఇంకా 6 అదే జిబిలింగ్ చేసుకుందామని. మరేంది దానా? ఇక్కడ కంఫర్టా? ఇంకో మెత్త మెత్తగా. నేను రాను. రావా? ఎందుకు రా? అరే ప్లీజ్ నువ్వు ఇట్లా చేయబట్టి నన్ను ఇది చేయ ప్లీజ్. అది చేస్తేనే కదా అబ్బాయిలు వస్తారు. ఏం చేయండి ఎందుకు మీరు? ఇప్పుడు ఎవరిని తిడుతున్నాను? పిలిచిందే కాకుండా ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నాను. నిన్నేరా? అరే దా నేను రాను ప్లీజ్, వెళ్ళిపోతాను. నువ్వు తప్ప నాకు ఎవరు లేరురా. నాకు అలాంటి అలవాటు లేదు. లేనిదాన్ని నువ్వు నన్ను ఇది చేయకు. ఎందుకురా? అంతేనా? లేకపోతే ప్లీజ్ రా. ఏంటి ప్లీజ్? చేసుకుందాం. నువ్వు పోయి ఫస్ట్ జిమ్కి వెళ్ళవే. ఫస్ట్ అమ్మ నన్ను వచ్చి తగులుకున్నాను పొద్దుగల అనవసరంగా వచ్చిన. సరే ఇట్రా
ఒక్కసారి దగ్గర నేనేమన్నా ఏంటి చెప్పు. అరే కిస్ ఇస్తా కిస్సు లేదు బొంగు లేదు. అంతేనా వద్దు. పెట్టారా నీకేం కావాలి? నువ్వే కావాలి. నేను రాను, నాతోటి కాదు. ఒక్కటే అడుగుతున్నా, కావాలంటే పైసలు కూడా ఇస్తా. ఓకేనా? నువ్వు ప్రాబ్లంలు ఉన్నావు కదా, ఆ మనీ అయినా ఇస్తావు. కనిపిస్తున్నా? లేదు లేదు, నా బాయ్ లెక్కనే కనిపిస్తున్నావు. మరి అందుకే మనీ వద్దు, ఫ్రీగా రా. ఎట్లయినా రాను. నువ్వు నా ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్ అయి ఉండి ఎట్లా మాట్లాడుతున్నావు? సిగ్గుండాలి అసలు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు కదా, దీంట్లో కూడా అన్నీ అంటాయి దాంట్లో. అవునా? అయ్యో అంత గొప్ప ఫ్రెండ్స్ అయితే కాలేదులేమ్మా. నాకు అన్ని బెనిఫిట్స్ వద్దు. నాతోటి ఆల్ బెనిఫిట్స్. ఫ్రెండ్స్ చాలు, జస్ట్ అబ్బా అంతే. నీకు అంత సీన్ లేదు, నువ్వు బయట చాలా పనులు చేస్తావు, మరి నా దగ్గర ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అవును, అది బయట, ఇక్కడ కాదు. డా అది బయట చేసుకుని వచ్చాడు ఉంటే. ఇగో ఇప్పుడు వస్తావరా, ఊకే సతాయిస్తావు. రాను. ఏమో ఓవర్ యాక్షన్ చేస్తుంటావు, పిలుస్తుంటే కూర్చోను. ఇప్పుడు వెళ్ళిపోయినా అంటే మంచిగా ఉండదు, చేసేపో. లేదు నాతో రారా, ఏం కాదు. నువ్వు వచ్చావు అనవసరంగా వచ్చి బుక్ అయినట్టున్నాడా. సరే కాఫీ ఏమైనా తాగుతావా? తీసుకురా, నీళ్ళు తీసుకురా. పోతా దాంట్లో ఏం కలిపైనా నేను రేపు చెప్తే ఈరోజు. నీకు అంత సీన్ లేదు నీ ముఖానికి. అంటే నీకు కావాలని ఉంది, నన్ను రెచ్చగొడుతున్నావా? నీతో శాత కాదని చెప్పురా. ఏం చేత కావాలరా? ఏది శాత కాదు. అరే నిజంగా. సరే ఏం చేయాలి చెప్పు. నాకేం చేయకు. అమ్మ నువ్వెట్లా చెప్తున్నావు? నువ్వెట్లా చెప్తున్నావు? నీతో శాత అవుతుంది. పక్కన కూర్చో. లేదు లేదు, నాకు నీ పక్కనే. మరి ఎందుకు? నాకు నీ పక్కనే బాగుంది. అది నేను చెప్పాలి. నువ్వు చెప్పి నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలి? నా ఒపీనియన్ నాకు ఉంటుంది కాదు. నీకు పెళ్ళే చేసుకోవాలనుకుంటే మీ అయ్యవారిని చూపెట్టమని చెప్పి వారిని చేసుకో. నన్ను మాత్రం దెంగెక్కు, అర్థమైంది? అంటే దెంగతులో పిలిచి మరి. సరే పోరాను, వెళ్ళిపోతా. నేను భయపెడుతున్నా. దొబ్బేరా.